కొన్ని దేశాలు వెనుకబడిన దేశాలుగా ఉండటానికి, మరి కొన్ని దేశాలు అసలు ఎక్కడో శిఖరాల మీద, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అంటారు ఆ దేశాలతో పోలిస్తే మన దేశం, కొంతమంది అంటారు, అది అవునో కాదో నాకు తెలియదు, అమెరికా దేశపు అభివృద్ధితో పోలిస్తే మన దేశం 50 సంవత్సరాల, చూసారా, నేను చెప్పకుండానే చెప్తున్నాను, 50 సంవత్సరాలు వెనకబడింది అయ్యా మన దేశం అంటారు. అవునో కాదో నాకు అంత తెలీదు. మన దేశం చాలా గొప్ప దేశం, నో డౌట్. కానీ అభివృద్ధి పరంగా చాలా చోట్ల చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? కొన్ని దేశాలతో పోలిస్తే మన దేశం 50 సంవత్సరాలు వెనకబడింది. ఎందుకు వెనకబడింది అయ్యా అని కొంతమందిని అడిగితే, కొంతమంది మేధావులు ఇలా చెప్తూ ఏముందంటే, ఈ గల్లీలో సరిగ్గా రోడ్డు లేదని సిమెంట్ రోడ్డు వేస్తారు. సిమెంట్ రోడ్డు వేసిన వారం రోజుల్లోనే ఏం చేస్తారో తెలుసా? డ్రైనేజీ లేదని రోడ్డు మధ్యలో బగలు కొట్టుకుంటూ వెళ్తాడు. సాయిబాబా నగర్లో మ్యాక్సిమం అయ్యే రోడ్లు ఎక్కువ. సిమెంట్ రోడ్లు వేసే ముందే, అరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు లేదే, ఉందా లేదా? అండర్ గ్రౌండ్ పైప్ వేసి లేదే, మరి అండర్ గ్రౌండ్ పైప్ వేయాలంటే ఇటు తవ్వాలి కదా, సరే ముందు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపు ఇది క్లియర్ చేసుకొని ఆ తర్వాత సిమెంట్ రోడ్ వేద్దాం. అది ఉండదు, ఆడు వేసుకుంటా పోతూ ఉంటాడు, ఇటు తవ్వుకుంటా వస్తాడు. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి చూడండి, 20 ఫీట్లు రోడ్డు వెడల్పు చేస్తాడు అంతే. ఆ పక్కనే చెట్లు, మళ్ళీ దానికి ఫినిషింగ్, రోజు నీళ్లు పోస్తాడు. ఓ సంవత్సరం తర్వాత రోడ్డు చిన్నదైపోయిందని వెడల్పు చేసే ముందు ఏం చేస్తారు చెప్పండి? ముందు ఆ చెట్లకు ఒక ఖర్చు, నెలకు ఒక ఖర్చు, ఆ ఫెన్సింగ్కి ఒక ఖర్చు, సంవత్సరంలోపు దాన్ని కొట్టేస్తారు. కొన్ని దేశాల్లోనట ఒక చోట చెట్టు నాటబోయే ముందు 50 సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు ఎలా ఉంటుంది, 50 సంవత్సరాల తర్వాత ఎలాంటి అవసరత వస్తుంది, 50 సంవత్సరాల తర్వాత జీవితాన్ని గురించి ఈరోజే ఆలోచిస్తారట. ఆ దేశాలు వేసే ప్రతి అడుగు వ్యూహ ప్రకారంగా అడుగులు వేస్తున్నాయి గనుక శిఖరాల మీద ఆ దేశాలు ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అరే అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు హైదరాబాదులో కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళందరి గుండెల్లో ఒక భయం. మీకు ఆ భయం లేకుండా దేవుడు చేయును కాక. ఏ భయం చెప్పండి? ఎవరిని చూసినా హైడ్రా అన్నయ్య, మా కాలనీ మీద పడతారేమో, మా కాలనీ మీద పడతారు. అన్నయ్య మాది చెరువుకి ఎంత దూరం ఉంది, అదేదో పేర్లు చెప్తున్నారు ఈ మధ్య. అదే మీరు చెప్పాలనే, అదే చెరువులకి ఎంత దూరాన్ని ఉన్నాయి, పడగొడతారు. ఇప్పుడు ఒక మాట అంట, ఎవరో ఒక పేద ఆయనో లేకపోతే ఎవరో ఆ ప్రాంతంలో స్థలం కొనుక్కుంటున్నాడు అనుకోండి. సరే అమ్మేవాడు ఏదో మోసం చేసి అమ్మాడు, రిజిస్ట్రేషన్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎందుకు రిజిస్టర్ చేశారు? రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు తీసుకున్నారు? స్ట్రీట్ లైట్ ఎందుకు వేశారు? కరెంట్ ఎవరు ఇవ్వమన్నారు? ఇవన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు పడగొట్టావనుకో, అఫ్కోర్స్ చెరువులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అవసరమే. కానీ ఎందుకు ఈరోజు హైదరాబాద్ హైడ్రా గందరగోళంలో నిలుకుందో తెలుసా? పరిపాలన చేసే వ్యవస్థ, నాయకులకు, అధినేతలకు వ్యూహం లేక అంత గందరగోళం గజిబిజి. కోట్ల రూపాయలు ఆ నిర్మించిన నిర్మాణాలు నిట్ట నిలువున కూల్చేస్తూ ఉన్నారు. ఆ పర్మిషన్ ఇచ్చే ఎంఆర్ఓ ఆలోచించాలి కదా. ఈ చెరువులు కబ్జా చేసి ఇక్కడ కట్టడాలు కడితే రేపు హైదరాబాద్ ఏమైపోద్ది, నీట మునిగిపోద్ది, వ్యూహం ఆలోచన ఉండాలి కదా. ఆ ఆలోచన వ్యూహం లేకే ఈరోజు హైదరాబాద్ గందరగోళంలో చిక్కుకుంది. నా మాట, నా మనవి, నా ప్రార్థన, హైదరాబాద్ దాని నుంచి దేవుడు విడిపించును గాక. అయితే ఒక మాట, నీ బ్రతుకు గందరగోళంలో చిక్కుకోకుండా ఆ గందరగోళం అన్నిటి నుంచి దేవుడు విడిపించును గాక. అలా విడిపించినట్లుగా సమయం వ్యూహ ప్రకారం, ధనం వ్యూహ ప్రకారం, ఆత్మీయ జీవితం వ్యూహ ప్రకారం, వేసే ప్రతి అడుగు వ్యూహ ప్రకారం, ఎప్పుడు ఎక్కడ టైం వేస్ట్ కార్యక్రమాలు చేయకుండా వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేస్తే అంటాడు, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కళ్ళయును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటాడు. ఆమె ఎవరో తెలుసా?
ఆమె జీవము కలిగిన దేవుని సంఘం. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛతయు కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు. చూడండి, లైన్గా కూర్చున్నారు, దేవదూతలు కనపడినట్టు కనపడుతున్నారు లైన్గా. ఇదే వ్యూహం, ఇదే వ్యూహం, ఇదే వ్యూహం. వ్యూహ ప్రకారంగా కూర్చునేసరికి ఎంత అందంగా కనపడుతున్నారు. వ్యూహ ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటే నీ బ్రతుకు అంతకంటే అందంగా తయారవటానికి దేవుడు కృప చూపిస్తాడు. లేచే సమయంలో ఒక వ్యూహం. లేచే సమయంలో ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య మా పాప చాలా మంచిది అన్నయ్య, కాతే పొద్దున్నే లేవదన్నయ్య. ఎన్నింటికి లేస్తుందయ్యా? 7:30కి. కాలేజీ టైం అయినప్పుడు అరబక్కిడి చల్ల నీళ్ళు తీసుకెళ్ళి ముఖం మీద గుమ్మరిస్తే అప్పుడు లేచి అంటది, తెల్లారిందా? ఆల్రెడీ 7:30 అయిపోయి ఉంటుంది. 8ంటికి కాలేజీ బస్సు వస్తుందంట. అన్నయ్య కొన్ని సందర్భాల్లో నా బాధ ఏం చెబుతున్నావు, మొహం కడుక్కోకుండా కాలేజీకి వెళ్ళిపోతానయ్యా. సూపర్. ఇక స్నానం అంటే దేవుడే ఎరుగన్నయ్యా. ఎందుకు? వ్యూహ ప్రకారం ప్రజలు అడుగులు వేయకపోవటాన్ని బట్టి. దైవజనమా, నువ్వు లేచే సమయం వ్యూహ ప్రకారం ఉండాలి. ఉదయం లేచి ప్రార్థన చేసే సమయం వ్యూహ ప్రకారం ఉండాలి. రాత్రిపూట ఏంటంటే కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి వ్యూహ ప్రకారం ఉండాలి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఈ భూమి మీద నువ్వు బ్రతికితే నీ కొరకు దేవుడు దేన్ని సిద్ధపరిచాడో దాన్ని స్వాధీనపరచుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను నమ్ముతున్నా, నీ కొరకు దేవుడు ఏది దాచిపెట్టాడో నీ కంటికి కనబడకపోవచ్చు, నీ చెవికి వినబడకపోవచ్చు, నీ హృదయానికి గోచరం కాకపోవచ్చు, ఆత్మ ద్వారా ఒకవేళ అది నీకు బయలుపరచబడకపోవచ్చు. కానీ ఒకటి చెప్పమంటారా, నీ ఊహకు మించిన శ్రేష్టమైన బ్రతుకును నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నీ ఊహల్లో కూడా అలాంటి జీవితాన్ని ఊహించు. అలాంటి దివ్యమైన ఆశీర్వాదాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఇంకో మాట కూడా చెప్తాను, అది నువ్వు అనుభవించలేకపోతున్నావా? సైతానుగాడు కొన్ని నెలలు మాత్రమే బెగబట్టగలడు. వాడు తలుపులు మూస్తే నీ కొరకు దేవుడు ప్రాకారాలు తెరుస్తాడు. దాని ప్రాకారం ఎంత? ఆడు మూసింది ఎంత? 8 అడుగులు తలుపు. 8 అడుగులు తలుపు మూస్తే 8 కిలోమీటర్ల ద్వారాన్ని దేవుడు తెరిచాడు. 8 అడుగులు ఎక్కడా? అరే పెద్దగా చెప్పాలి. 8 అడుగులు ఎక్కడా? 8 కిలోమీటర్లు ఎక్కడా? 8 కిలోమీటర్లు అంటే ఎక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంటుందమ్మా? 8 కిలోమీటర్లు ఎక్కడి నుంచి బాలానగర్. చూడండి, సైతాన్ గాడు నీ జీవితంలో ఒక చిన్న అవకాశాన్ని మూస్తే, ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, ఒక చిన్న అవకాశాన్ని మూసాడేమో నమ్ము. సైతాన్ గాడు చిన్న అవకాశాన్ని మూస్తే విశాలమైన ద్వారం దేవుడు నీకు తెరవబోతున్నాడు. విశాలమైన మార్గాన్ని దేవుడు తెరవబోతున్నాడు. దేవుడు దాన్ని తెరిచినట్లుగా వ్యూహ ప్రకారంగా నువ్వు అడుగులు వేయదువుగాక. విజయాన్ని సాధించాలంటే నంబర్ 1 వ్యూహం. చెప్పండి. నంబర్ 2 విశ్వాసం. చెప్పండి. రెండవది మన గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం. దేని మీద విశ్వాసం? నీ శక్తి సామర్థ్యాల మీద కాదు, నీ బలం మీద కాదు, నీ బలహీనత మీద కాదు. దేవుని మాట మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకుని నువ్వు బ్రతికితే లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అంటాడు. చప్పటి కొట్టు స్తోత్రాలు చెప్దాం. దీని గురించే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. అందరూ చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం. అందరూ గమనించాలి. ఎస్. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. పెద్దగా చెప్తే ఆమేన్. దేన్ని బట్టి కూలేయట? మరలా అడుగుతాను, ఎవరి మీద విశ్వాసం? దేని మీద విశ్వాసం? దేవుని మాట మీద విశ్వాసం. వాళ్ళ విశ్వాసం దేవుని మీద పెట్టుకొని విశ్వాసాన్ని బట్టి 7 రోజులు దాని చుట్టూతో ప్రదక్షిణం చేశారట. ఆమెన్ చెబుదాం. ఆమెన్. ఎన్ని రోజులు?
7 రోజులు ప్రదక్షిణం చేస్తే ఏమి చేయలా. తర్వాత ఎరుకో గోడలు కూలిపోయిను. దైవజన్మ, సైతానుగాడు ఏ ఎరుకో గోడలు నీ బ్రతుకులో అడ్డుకట్టగా వాడు కట్టి నిలవబెట్టున్నాడో విశ్వసించు. యేసు నామం పేరిట ఈ సెప్టెంబర్ మాసంలో అవన్నీ పడిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయునుగాక. దేవుడు వాటిని పడగొట్టునుగాక. నిశ్చయముగా నువ్వు దాన్ని స్వాధీనపరుచుకొనున్నట్లుగా దేవుడు నీ మాటల కార్యం చేయునుగాక. అటుగా చెప్దాం ఆమేన్. అయితే మనం ఏం కలిగి ఉండాలి? దేని మీద? ఎవరి మీద? ఇప్పుడు దేవుడు అన్నారు, మొదటి రోజు తిరగండి, రెండో రోజు తిరగండి, 6 రోజులు తిరగండి. 6 రోజులు ఎవరు ఏం మాట్లాడొద్దు. 7వ రోజు 7 మార్లు తిరగండి. ఎన్ని మార్లు? రోజుకు వచ్చి 8 కిలోమీటర్లు తిరగాలి. రైట్. 7వ రోజు 7 ఎందులు చెప్పాలి గట్టిగా. 7 ఎందులు 56 కదా, అంతే కదా. 56 కిలోమీటర్లు ఒక రోజు తిరగాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఈలోపు యెహోషువ ఈ మాట ప్రజలకి చెప్తే డెఫినెట్గా వాళ్ళల్లో తోమా లాంటి బ్యాచ్ ఉంటుంది కదా, డెఫినెట్గా అని ఉంటారు. ఊరుకోవయ్యా, గోడ చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయా? ఏం ఇతనాపి మెదడు నహి, బుర్ర ఉండాలి కదా. గోడలు ఎట్లా పడిపోతాయి? గడ్డ పొలుగులు తీసుకోవాలా, అవునా కదా? గోడలు పడగొట్టడానికి డైనమెట్లు పెట్టాలా. బండరాలు పగల కొడతారు చూసారా, ఆ బండరాళ్ళు పెట్టి డైనమెట్లు పెట్టాలా. తీసుకోండి గడపలుగులో. ఇలాగ భక్తి చాదస్తం ఎక్కువైపోయి చుట్టూతో తిరిగితే గోడలు పడిపోతాయి అంట. ఎవడో చెప్పిందే? గోడలు పడిపోవాలంటే ఏం చేయాలి తమ్ముడు? అది తీసుకో, తల గడపలకు తీసుకోండి, తల ఒక పార తీసుకోండి, ఆ బండరాళ్ళలో డైనమెట్లు పెడదాం, పేల్చేద్దాం, దెబ్బ గోడ పడిపోద్ది. ఇది గోడ పడగొట్టే విధానం అని డెఫినెట్గా అనాల. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఒక్కళ్ళు ఆ మాట అనలేదు, దేవుని మాట మీద విశ్వాసం ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా చూడండి, మొదటి రోజు తిరిగారు. నా వైపు చూడాలి. మొదటి రోజు తిరిగిన తర్వాత డెఫినెట్గా తోమా లాంటి బ్యాచ్ అందరు నిద్రపోయేటప్పుడు ఒక రోజు తిరిగాం కదా, ఏమైనా కొంచెం అన్నా ఊగుతుందా? ఓపెన్ గట్టిగా ఓపెన్ అమ్మా. ఏమన్నా కొంచెం అన్నా ఊగుతుందా? డెఫినెట్గా టెస్ట్ చేసి ఉంటారు. ఒకట్లా గోడ, ఒకట్లా మనవుడు ఊగిపోతున్నాడు. గమనించండి గమనించండి. కొంతమంది అని ఉండొచ్చు, రే అబ్బాయి ఎట్లా కూడా కాదురా, మనం అందరం ఎంతమందివి? 40 లక్షల మంది, 6 లక్షల మంది, సారీ అందరూ చూడండి. హల్లెలూయ. యోధులు, ఇంతమంది యోధులు ఉన్నాం. అందరం ఈ గోడ చుట్టూతో నిలబడి అందరం కలిసి ఊపుదాం. చెప్పాలి. ఏం చేద్దాం? పల్లెటూళ్ళలో ఏదైనా బరువులు అలా నెట్టేటప్పుడు, ఊపేటప్పుడు హైలెస్సా. అది కాకుండా ఇంకొక అద్భుతమైన పదం ఉంది, ఐసరబజ్జ అంటాడు. దాని అర్థం ఏంటి ఇంతవరకు నాకు తెలియదు. చెప్పండి, ఏమంటారు? అమ్మ మీకు తెలియదురా? ఏమంటారు? హైలెస్సానా? అది పడవ తోలేటప్పుడయ్యా, ఐసరబజ్జ అంటారు. రైట్. అందరం గోడ చుట్టూతో నిలబడి నెట్టేద్దాం. ఎట్లా చేస్తే గోడ పడిపోద్దిరా, చుట్టూతో తిరగటం ఏంటి అని అల్లా దేవుని మాట పట్టుకున్నారు. మొదటి రోజు తిరిగారు, రెండో రోజు తిరిగారు, మూడో రోజు తిరిగారు, 6, 7వ రోజు 7 మార్లు, 7వ రోజు 7వ మారు చివరిసారి ప్రజలందరూ కేకలు. రైట్. ఆ 7వ రోజు ప్రజలందరూ కేకలు వేస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట, వారు కేకలు వేయుట మొదలు పెట్టగానే ఎరుకో కోట గోడల ప్రాకారాలు పడిపోయాయి అంటాడు. దేని బట్టి పడిపోయాయి? వాళ్ళు కేకలు వేయటాన్ని బట్టి అనేకంటే, దాని చుట్టూతో ప్రదక్షిణం చేయటాన్ని బట్టి అనేకంటే, మార్చ్ ఫాస్ట్. రైట్. 7 రోజుల పాటు మార్చ్ ఫాస్ట్ చేసిన దానికి అనేకంటే కూడా దేవుని మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి వాళ్ళ కొరకు దేవుడు దేన్ని సిద్ధపరిచాడో దాన్ని స్వాధీనపరుచుకున్నారు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, నీ కంటికి కనబడని వాటిని, నీ ఊహకు, నీ హృదయాన్ని కూడా గోచరం కాని దివ్యమైన వాటిని నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆమెన్ చెప్పుకో. ఆమెన్. నీ కుటుంబం కొరకు దేవుడు సిద్ధపరిచాడు. వాటికంటే విశేషంగా పరలోక పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని, దేవుడు సిద్ధపరిచిన దీవెనను స్వతంత్రించుకోవాలంటే నీ గుండెల్లో, నా గుండెల్లో ఉండాల్సిందేంటో తెలుసా?
దేవుని పట్ల బలమైన విశ్వాసం. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి దేవుడు కార్యాలు చేసేటప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. చూడండి దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయి, మనుషుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి. చూడండి, మనుషుడు ఏదైనా చేయాలంటే ఒక ఆధారం మనుషునికి కావాలి. దేవుడు ఏదైనా చేయాలంటే విశ్వాసాన్ని బట్టి ఆధారం లేకపోయినా దేవుడు చేస్తాడు. దీనికి వివరణ ఇస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అందరూ చూడండి, 3వ వచనం. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చూడండి, నాతో కలిసి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నావనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అందరు గట్టిగా చెప్పాలి ఆమేన్. ఆమేన్. ఇంకోసారి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నావనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఆ టేబుల్ మీ కంటికి కనపడుతుందా లేదా? కంటికి కనబడుతున్న ఆ టేబుల్ మానవ నిర్మితం. కనబడుతున్న ఆ టేబుల్ కంటికి కనబడే ఒక పదార్థములో నుంచి తీయబడింది. ఆ టేబుల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చెట్టు నరికి దాన్ని చెక్కి ఆ చెట్టులో నుంచి పుట్టుకొచ్చింది ఆ టేబుల్. మనుషుడు ఏదైనా ఒకటి తయారు చేయాలంటే మనుషునికి ఏం కావాలి? పెద్దగా చెప్పాలి. మనుషునికి ఏం కావాలి? ఒక ఆధారం కావాలి. ఇప్పుడు ఈ చొక్కాయి ఉంది. చొక్కాయి గమనించండి, అట్లా గాల్లో తిప్పి చొక్కాయి అవునుగాక అని అంటే నాకు చొక్కాయి వచ్చిందా? గమనించండి, దీనికి ముందు ప్రాసెస్. రైతు పత్తి పండించాలి, ఆ పత్తిలో నుంచి దారం తీయాలి, ఆ దారం మిల్లుకి వెళ్ళాలి, అది బట్టల దుకాణానికి రావాలి. బట్టల దుకాణానికి బట్ట వచ్చినంత మాత్రం చొక్కాయి అయిపోద్దా? మన ఐజాక్ టైలర్ గారి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆయన దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కొట్టాలి, అప్పుడు కానీ చొక్కాయి ఏర్పడేది. ఈ చొక్కాయి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఒక ఆధారం ఉంది. మనుషుడు ఏదైనా చేయాలంటే ఏదైనా ఒక ఆధారంలో నుండే మరొక వస్తువును సృష్టించగలడు. ఆధారం లేకపోతే మనిషి ఏమీ చేయలేడు. అయితే దైవజనమ, దేవుడు ఈ సృష్టిని కలుగు చేసేటప్పుడు వెలుగు కలుగునుగాక అన్నాడు, భూమి కలుగునుగాక అన్నాడు, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అన్నాడు. అంటే కనబడుతున్న ఆ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? మనోళ్ళు ఎలక్ట్రీషియన్లు అడిగితే ఏం చెప్తారో తెలుసా? అన్నయ్య 1000 వాట్స్ బల్బ్స్ అన్నీ 1 కోటి దేవుడు అందులో పెట్టుంటాడు అన్నయ్య, అందుకని సూర్యుడు వెలుగుతున్నాడు అన్నయ్య. నో, కంటికి కనబడే ప్రతిదీ కనబడని వాటి చేత దేవుడు సృష్టించాడట. ప్రైస్తలు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శూన్యములో నుండి దేవుడు పుట్టించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, నీ బ్రతుకులో నీకు కొన్ని ఆధారాలు ఉండవు, కొన్ని రుజువులు ఉండవు. అయితే ఒకటి, ఆధారాలు లేకపోయినా చేయుటకు దేవుడు సమర్థుడని నీ గుండెల్లో విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని దేవుడు ఘనపరచడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనుషుడు ఏదైనా కార్యం చేయటానికి ఆధారం కావాలి. దేవుడు కార్యం చేయటానికి ఆధారం అవసరం. మరలా చెప్పాలి, దేవునికి ఆధారం అవసరం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. ఈ మాట విన్నప్పుడు ఇజ్రాయేలీలు యెషయా కాలంలో ఏం మాటలయ్యాయి ఇవే? కన్యక ఎట్లా గర్భవతి అవుతుంది? ఆధారం కావాలి. నేను మిమ్మల్ని అడుగుతా, కన్యక గర్భవతి అయిందా లేదా? మాట్లాడాలి. కన్యక గర్భవతి అయిందా లేదా? దేవుడు ఆధారాలు లేకపోయినా తన కార్యాలు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అంట దేవుని కార్యాలు వివరించడానికి మానవ జ్ఞానానికి మాటలు అందం, కానీ జరుగుతుంది. ఆమేన్. ఎలా జరిగింది ఇది? వివరించడానికి మనకు మాటలు రావు, కానీ అద్భుతం జరిగింది.
అది ఎలా జరిగిందో మనం వివరించలేం, కానీ విశ్వాసము ద్వారా ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు మన బ్రతుకులో చేస్తాడు. ఒక మాట, 5 రొట్టెలు 2 చేపలు. చాలాసార్లు చెప్పా. ఎన్ని రొట్టెలు? పెద్దగా చెప్పాలరా తల్లి. 5 రొట్టెలు. మామూలుగా మాట్లాడుకుందాం. 5 రొట్టెలు మన ఇంట్లో ఎంతమంది తింటారు? 5గురా? ఎవరా తల్లి? పిసినారు తల్లి. 5 రొట్టెలు 5గురా? ఏమ్మా ఒక్కొక్క రొట్టె సోరారం అంత చేస్తావా ఏంటి? సరే అనుకోండి, 5 రొట్టెలు ఇద్దరికి, ఇట్స్ ఎనఫ్. ఓకే, ఇద్దరికి ఓకే. 2 తింటేనే 3వోడికి మిగలుతాం. 2కి కూడా సరిగ్గా సరిపోని ఆ 5 రొట్టెల్ని 25,000 మంది తృప్తిగా తిన్నారట. ఇదెలా? ఆధారం ఉండదు. ఆధారం ఉండదు. 25,000 మంది తృప్తిగా తినగా ఎట్లా తిన్నారని రాసి ఉంది. ఆ రాయకపోయినా డెఫినెట్గా తృప్తిగానే తిని ఉంటారు. ఎందుకు? అదేం కూరగాయల భోజనం కాదు కదా. అవును కదండి, అదేం కూరగాయల భోజనం, ఆకుకూరల భోజనం కాదు కదా. ప్రపంచంలో నాకు తెలిసి ఏ మనిషికైనా ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? కూరగాయల భోజనం అప్పుడు పై తిని ముగింపులో అంటాడు, ఏమంత పాటుగా లేదులే అంటాడు. పైన ఒక ముద్ద తిని అడావుడిగా లేస్తాడు. చికెన్ అప్పుడు కానీ, మటన్ అప్పుడు కానీ చూడండి ఒక్కొక్క ముఖం ఎలుగుతూ ఉంది. ఫిష్ అప్పుడు కానీ ఇక పరిస్థితి ఏంటో చెప్పమంటారా? నాన్ వెజ్ అప్పుడు అదిలించి కుదిలించి ఎంత దించాలో అంత దించుతాడు. అంత అయిపోయిన తర్వాత తీర్పుతూ ఉంటే మళ్ళీ అంటాడు వచ్చి, బ్రదర్ అరగలేదా? దానిదే ఉంది, డైజిన్ ట్యాబ్లెట్ ఒకటి వేసుకో అంటే మనోడు అన్నాడంట, ట్యాబ్లెట్ వేసుకుని ఖాళీయే కనుకుంటే ఇంకొక ముక్క తినకపోదునా? విన్నారా? ఇది నాన్ వెజ్ అప్పుడు. 25,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు ఎలా మిగిలాయి? దీనికి రుజువేంటి? దేవుని కార్యాలు మానవ జ్ఞానానికి అందవు. పెద్దగా చెప్తాం ఆమేన్. మానవ మేధస్సుకు అందో. కార్యం జరిగిద్ది వాస్తవం. ఎలా జరిగిందో వివరించడానికి మనుషునికి మాటలు చాలు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. ఒక అద్భుతం. విశ్వాసం ఎలాంటి అద్భుతం చేస్తుందో, ఆధారాలు లేకపోయినా ఎలా పనిచేస్తుందో ఓ మాట చెప్తాను. మస్కట్ వెళ్ళానని చెప్పే కదా, శుక్రవారాలు. గురువారం రోజు ఒక హాల్లో, మరి పెద్ద హాల్ ఏం కాదు కానీ కొంచెం పెద్దదే, హాల్లో జరిగింది. నమ్ముతారా? ఆ హాల్కి వెళ్తే ఆ మొదటి రోజు ఆ కూడిక, ఆ హాల్ పెద్దదనుకున్న, వాళ్ళ కోణంలో పెద్దదనుకున్న ఆ హాల్ మొత్తం కిక్కిరిసిపోయిందండి. ఎక్కడెక్కడి నుంచో ఆ రాత్రి మీటింగ్కి డెఫినెట్గా వాళ్ళు లైవ్ చూస్తారు. ఆ రాత్రి మీటింగ్కి 400 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారు. 300 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఓమన్ దేశంలో భక్తుడైన యోబు గారి సమాధి ఉందట. అక్కడికి మస్కట్కి దరిదాపుగా 12 గంటల ప్రయాణం. 400 కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చారండి. 400, 300, 200. ఆ హాల్ అంతా నిండిపోయింది. ఆ తమ్ముడు అన్నారు, అన్నయ్య నేను ఇక్కడ సేవ స్టార్ట్ చేసింది కొత్తగా, ఎంతమంది వస్తారని నేను అనుకోలేదన్న. దేవుడు ఏలవేసి జనులను తన సముఖానికి పిలిచాడని. మీటింగ్ అయిపోయింది. చాలామంది తల్లులు వచ్చి ప్రార్థన చేయించుకుంటున్నారు. 50 సంవత్సరాలు పైబడిన ఒక పెద్ద తల్లి, ఆ తల్లి పేరు మిస్సమ్మ. డెఫినెట్గా ఆ తల్లి మన లైవ్ చూస్తారు. ఆ తల్లి పేరు మిస్సమ్మ. ఆవిడ పేరు మిస్సమ్మ. ఆ తల్లి పేరు మిస్సమ్మ అన్న సంగతి నాకు తెలియదు. ఆ ప్రార్థన చేస్తుండగా వాళ్ళ మధ్యలో నుంచి ఆ తల్లి వచ్చి, 55 సంవత్సరాల వయసు కలిగిన ఆ తల్లి అట్లాగే మోకరించి వెక్కి ఏడుస్తుంది. ఎవర్రా ఈ తల్లి? ఏంటి వెక్కి ఏడుస్తుంది? అమ్మా ఏంటమ్మా ఏడుస్తున్నారు అన్నాను. అందా తల్లి, అయ్యా 3 సంవత్సరాల నుండి మీరు మస్కట్ ప్రాంతానికి రావాలి, ఓమన్ దేశానికి రావాలని 3 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థనకు దేవుడిచ్చిన ప్రతిఫలం అయ్యా. మన తెలుగు రాష్ట్రాల్లో సత్యవాక్యాన్ని చెప్పే సేవకులు కొంతమంది ఉన్నారయ్యా.
వారిలో నేను బాగా ఇష్టపడిన సేవకులు కొంతమంది ఉన్నారయ్యా, వారిలో మీరు ఒకళ్ళయ్యా. ప్రతిరోజు 3 మెసేజ్లు వింటానయ్యా. ప్రతి ఆదివారం 3 మెసేజ్లు వింటానయ్యా. ఉదయం 5 గంటలు కాకమునిపై ఎప్పుడు తెల్లారిద్దా వాక్యం విందామని నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లు, ఉదయం కొరకు కావలివాడు ఎదురు చూస్తున్నట్లుగా దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తానయ్యా. ఇంతమందికి షేర్ చేస్తానయ్యా. 3 సంవత్సరాల నుంచి నేను ఏడుస్తూ అన్నాను, దేవా నేను పేద్దాన్ని, అంత గొప్ప దైవ సేవకుణ్ణి మా ప్రాంతానికి నేను తీసుకురాలేను. అయినా ఆడదాన్ని నేనేం చేయగలుగుతానయ్యా? ఎవరితో మాట్లాడాలో, వీసా ఎలా పంపించాలో, టికెట్లు ఎట్లా పంపించాలో అక్షర జ్ఞానం లేనిదాన్ని నేను చేయలేనయ్యా. కానీ ఈ ఓమన్ దేశంలో మా మస్కట్ ప్రాంతంలో మా దైవజనుని చూడాలి, మా దైవజనుని వాక్యం ఈ ప్రాంత ప్రజలు వినాలని 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశానయ్యా. ప్రతిరోజు ప్రార్థన ముగింపులో మీరు అప్పుడప్పుడు చెప్తారు కదా, నీ ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలెను అనే ఆ తల్లి చెప్తుంది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చెప్పిన మెసేజ్ చెప్తుంది. నీ ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చాలి అని మీరు చెప్పారు కదయ్యా. నేను ప్రార్థన చేసిన ప్రతిసారి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ జెర్మియా అయ్యగారిని మా మస్కట్ ప్రాంతానికి నువ్వు తీసుకొచ్చినందుకై అని స్తుతించేదంట. అయ్యా, నా ప్రార్థనకు దేవుడిచ్చిన జవాబయ్యా. మిమ్మల్ని తీసుకురావటానికి నాకు ఆధారాలు లేకపోయినా, ఆధారాలు లేని చోట కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మండి దైవజనమా, దేవుడు పనిచేయటానికి ఆధారాలు అవసరం లేదు. ఆ తల్లి అలాగే మోకరించి ఏడుస్తూ ఉంటే నాకు ఆ తల్లిని చూసి అసలు నాకు అనిపించింది, ఇంకో 1 నెల రోజులు అక్కడ ఉంటే బాగుండి అనిపించింది. నేను మీకు గుర్తొచ్చానో లేదో నాకు తెలియదు, కానీ మీరు గుర్తొచ్చే ఇక్కడికి వచ్చా, లేకపోతే అక్కడే ఉండేవాడిని. తమ్ముడా, రైట్, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ తల్లి వచ్చి అంటది, జ్యోతమ్మ ఎట్టుందయ్యా? బాగుందమ్మా. జార్జయ్య ఎట్టున్నారయ్యా? బాగున్నారమ్మ. రాజాన్ని ఎట్టున్నాడయ్యా? బాగున్నారమ్మా. సలోమకి ఎట్టుందయ్యా? బాగుంది. జెన్నిఫర్, అందరి పేర్లు ఒక్కొక్కరి పేరు. చివరికి ద్రాక్షవల్లి చిన్న అమ్మాయి ఉంటుంది కదా అక్కడ, వాళ్ళ పేర్లు మీరు మర్చిపోయారేమో. అక్కడ తల్లి వాళ్ళందరి పేర్లు చెప్తే, అమ్మా వీళ్ళందరి పేర్లు మీకు తెలుసా అంటే ఏమందో తెలుసా? 21 దినాల ఉపవాస ప్రార్థనలో నేను మందిరానికి రాలేదనే కానీ ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థనలో నేను పాలిభాగస్తురాలనయ్యా. దైవజనమా, కొన్ని నీ మానవ జ్ఞానానికి అందో, లెక్కలేసుకున్న అందో. నీ దేవుడు ఎవరో తెలుసా? ఆధారం లేకపోయినా విశ్వసిస్తే ఆయన కార్యాలు చేయటానికి శక్తి కలిగినటువంటి వాడు. అరే నేనంట గోడల చుట్టూ తిరిగితే గోడలు ఎట్లా పడిపోతాయండి? ఒక మాట, కేకలేస్తే గోడలు ఎట్లా పడిపోతాయండి? గోడలు పడిపోవాలంటే గడ్డ పొలుగులు తీసుకోవాలా, ఇనప పనిముట్టు తీసుకొని పడగొట్టాలా, డైనమిట్లు పెట్టి దాన్ని పేల్చాలా. వాళ్ళు డైనమిట్లు పెట్టలేదు, ఇనప రాడ్లు తీసుకోలేదు, ఇనప పనిముట్లు తీసుకోలేదు. విశ్వాసము ద్వారా ప్రదక్షిణ చేశారు, ఎరుకో కోట గోడలు కూలిపోయాయి. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుని మీద విశ్వాసం ఎలా పని చేస్తుందో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. యేసు ప్రభువారు ఒకరోజు ఆ గోధుమ పంట తోట గుండా వెళ్తున్నాడు. శిష్యుల్ని అడిగారు, శిష్యులరా వీళ్ళు నాటేసి ఎంతకాలం అవుతుంది అని అడిగారు. అప్పుడు ప్రభుత్వ వాళ్ళు అన్నారు, బోధకుడా జస్ట్ 1 వారం రోజులు ఏమవుతున్నట్లుందయ్యా వీళ్ళు నాట్లేసి అన్నారు. ప్రభు అన్నారు, ఇది కోతకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది అన్నారు. నాట్లేసిన తర్వాత వరి కానీ గోధుమ కానీ కోతకు రావాలంటే ఎంతకాలం పట్టిద్ది? ఏమమ్మా అంత మౌనంగా ఉన్నారు? 4 రోజులు. ఎవరు మనిషి? 4 నెలలు. అయ్యా నువ్వు పొలకంపేట చెప్పు, ఎన్ని నెలలు పట్టింది? 6 నెలల. నువ్వు 6 నెలలు అన్నావు కాబట్టి పరలోకంలో మధ్యాకాశంలో ఉన్నావు. 4 నెలలు లేకపోతే 5 నెలలు కదా. వాళ్ళు అన్నారు, లెక్కలేసి అయ్యా ఇప్పుడు నాట్లేసారు కదా, ఇది పెరిగి కంకొచ్చి దానిలో నుంచి వెన్నొచ్చి అందులో నుంచి కంకొచ్చి కోతకు రావాలంటే 1, 2, 3 అయ్యా ఇంకా 4 నెలలు పట్టిద్ది అయ్యా. 4 నెలల్లో ఇది కోతకు వస్తుంది అయ్యా. ఇది సైంటిఫిక్గా ప్రూవెన్. దిస్ ఈజ్ ఎవిడెన్స్.
ఈ పంట కోతకు రావాలంటే 4 నెలలు. దీనికి ఆధారం ఉంది. ప్రభు ఏమంటారు తెలుసా? కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోతకు వచ్చి ఉన్నది అంటాడు. కన్నులెత్తి చూడుడి, అది ఇప్పుడే కోత. అయ్యా, కన్నులెత్తినంత మాత్రాన్ని ఇప్పటికిప్పుడే ఎట్లా కోతకు వస్తుందయ్యా? అది పెరగాల, దానిలో నుంచి వెన్ను రావాలా, కంకులు రావాలా, అది పూర్తిగా పండే స్థితికి రావాలా, 4 నెలలు పట్టింది. దేవుడు ఏమంటాడో తెలుసా? వైద్య శాస్త్రానికి అందని ఊహాతీతమైన కార్యాలు చేయగలిగిందే దేవుని పట్ల కలిగిన అచంచలమైన విశ్వాసం. దైవజనమా, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ కొరకు పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ భూలోకంలో కూడా ఎరుకో లాంటి సువాసన కలిగిన దివ్యమైన జీవితం నీ పిల్లల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నంబర్ 1, వ్యూహ ప్రకారంగా అడుగులు వేయి. వచ్చే వారం అడుగుతాను, ఎన్ని గంటలు గత వారంలో ప్రార్థన చేశారు? 24 గంటల కాల వ్యవధిలో వ్యూహ ప్రకారంగా అడుగులు వేయండి.